మంగమ్మ జర జల్దీ కానీ మనం కూడా పోదాము. ఏంది చిన్న నువ్వు గిట్లా గట్ల గుసైతావు? మన ముగ్గురమే ఉన్నాము, అందరు పోయిర్రు. మన మల్లన్నని గిట్లా పిలుద్దాం ఆగు. ఓ మల్లన్న ఏడవైనవే? ఓ మల్లన్న. వామ్మో మంగమ్మ పిలుస్తుంది. పొద్దు కింద ఇంత నాకు ఒక్క ముచ్చట కూడా దొరకదాగా. రెవెన్యూ అయిపోయింది, ఆర్టీసీ అయిపోవచ్చింది, ఇంత బళ్ళల్లో చదువు అయిపోయింది. ఇంత పెద్ద ముచ్చట ఏడ దొరకాలరా ఇప్పుడు? ఏం చేద్దురా దేవుడా, ఏ ముచ్చట దొరుకుతుంది నాకు ఇక? అయ్యో ముచ్చట కాదే, ఒక పార నా దిక్కు చూడు. మంగమ్మ అసలుకే ముచ్చటే లేదంటేనేమో ఏంది? అయినా నీ దిక్కు చూస్తే నాకేమైనా వస్తుందా? నా కడుపు నిండుతుందా? దినాము చూసే ఎడ్డి ముఖమే కానీ ఇది ఇవాళ ఏమైనా కొత్తగా చూస్తున్నానా? అది కాదు మల్లన్న, నువ్వు జల్లి ఆఫీస్ కాడికి ఉరికిరా. ఆఫీస్కా? ఎందుకు? ఆయనంత పెద్ద సార్కి చెప్పి నన్ను నాగం పట్టించేటందుకా? అయినా మననే తిట్టిండు, నువ్వు వినలేదా? ముచ్చట కాదే మల్లన్న, దావతున్నది దబ్బిందా? దావతా? ఏం దావత్ మంగమ్మ? అయినా ఇవాళ అయితారం కాదు కదా, ముచ్చట చెప్పకుండా దావతోళ్ళు ఇస్తారు మంగమ్మ. అగో దావతానంగానే చూడు, ముసలోడు గుడ్లల్లో పెట్టి ఎట్లా చూస్తాడో. ఓ సోకులకేం తక్కువ లేదు కానీ తొందరరా ఆఫీస్కి. ఓ మల్లన్న దావత్ అంటే ఏందో అనుకోకు, మన వీక్లీ న్యూస్ పెట్టి 1 సంవత్సరం అయింది కదా, ఇక ఆడ దావత్ చేస్తున్నాం దా నువ్వు. ఏంది అప్పుడే ఆడదైందా? అరే అరే చూస్తా అంటే పొద్దు ఊకనే వెళ్ళిపోతుందిగా. అయినా దావత్ ఆడిస్తారబ్బా? ఓ మల్లన్న దావత్ అన్నో అని బుగులు వాడకు, మన సుందరయ్య కళాభవన్ ఉందిగా గాడనే. ఓగో మర్చిపోయావు, మీ చుట్టుపక్కల వాళ్ళని ఇంకా చాలా మంది మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ తోలుకొనిరా సరేనా? ఓ గా బాగిలింగంపల్లిలో నా సుందరయ్య కళాభవన్లనా? వస్తాను నాకు, ఇక నాకెరికే, నేను వస్తా. అక్కడికి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారే, తొందరరా. అయినా దావత్ అంటే అందరు ఉరికొస్తారు, మా వాళ్ళందరినీ తోలుకొస్తా. మా V3 న్యూస్ పుట్టినరోజు, మాకు పండగ వచ్చిన రోజు, బువ్వ పెడతారు, కూర పెడతారు, నేను వస్తానా. జై V3, జై V3, జై V3. ఏంది ఈ మంగమ్మ మల్లన్నకు ఒక్కనికే చెప్తుందని అనుకుంటుర్రా? కాదుల్లా, మీకు కూడా చెప్తున్నా. రేపు పొద్దుగాల 9 గంటలకి మన సుందరయ్య కళాభవన్ ఉంది కదా, అక్కడ దావతున్నది. నేను మన మల్లన్న గిట్ల వస్తున్నాం, పెద్ద పెద్దోళ్ళు గిట్ల వస్తురు. మీరందరూ అక్కడికి రండి సరేనా? ఇక పోవాలి నేను, టాటా.